నమస్తే అండి. అల్లం వెల్లుల్లి చేస్తున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. నేను కొంచెం ఈ బిజీగా ఉండటం వలన ఈ అప్పటికప్పుడు నూరుకుంటాం కుదరట్లేదు. సరే చేస్తున్నాను కదా అని మీకు కూడా చూపిస్తున్నాను. అల్లం పైన ఉన్న పొట్టు, వెల్లుల్లిపాయల పొట్టు తీసేయండి. ఈక్వల్ తీసుకోండి. కొంచెం అటు ఇటు అయినా ఏమవ్వదు. మనం దానికి కావాల్సినవి ఏంటంటే కొంచెం ఉప్పు, పసుపు, నూనె అండి, ప్రిజర్వేటివ్. మనం ఇప్పుడు చూస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్. మేమైతే ఎప్పుడు ఇంతవరకు కొనలేదు. నేను ఫ్రెష్గా చేసుకుంటాను. చక్కగా ఇట్లా బాటిల్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కూర మన ఫ్రైలకి కూడా నా దగ్గర కారం అయిపోయిందని చెప్పాను. ఇదిగోండి ఫ్రైలు కారం కూడా ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి చక్కగా ఇట్లా చేసి పెట్టుకుంటా. అన్నీ రెడీ చేసుకుంటున్నా నేను. మరలా ఒక 4 నెలలు దాకా నాకు కొంచెం ఇబ్బంది ఉండదు, ఈజీగా. ఇది ఫ్రైలకి ఫస్ట్ అల్లం వేస్తున్నాను. మనం ఇట్లా కొంచెం ఉప్పు, పసుపు అన్నీ వేసుకుని పెట్టుకుంటే మనకి ఇంకేమి పాడవదు ప్రిజర్వేటివ్గా. ఇదిగోండి అల్లంలోకి కొంచెం మరీ ఎక్కువ వేయద్దు, మళ్ళీ కూరలోకి ఇది మళ్ళీ తేడా వస్తుంది. ఇదిగోండి కొంచెం ఒక స్పూన్ లాగా వేసాను అంతే. అదిగోండి మిక్సీ కొట్టేస్తాను. కొంచెం పసుపు కూడా వెల్లుల్లిపాయలు వేస్తా. పసుపు నీళ్ళు కూడా ఏం పోయలేదు. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇదిగోండి ఎంత మెత్తగా అయిపోయింది అల్లం. కొంచెం ఉప్పు వేసాను కదా. ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నా. మీరు చూద్దరు కానీ ఈజీగా చేసేయచ్చు. ఒక్క రోజు కష్టపడ్డామంటే ఎంత ఈజీగానో మనం అన్ని పనులు చేసేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు వేస్తున్నా. వేరుశనగ నూనె కొంచెమే, ప్రిజర్వేటివ్ చాలు. ఒక స్పూన్ కిందే, ఎక్కువ కూడా కాదు. మనం చేసుకుంటే కూరలు రుచిగా ఉంటాయి. రండి ఎంత మెత్తగా పేస్ట్ అయిపోయిందో, చూడండి ఎంత బాగుంటుందో. ఈ సీసాలో పెడతాను, గాజు సీసాలో పెట్టేస్తున్నా. ఇదిగోండి చాలా సింపుల్గా చేసుకుంటారని చూపిస్తున్నాను. ఉద్యోగం చేసే మహిళలు అయితే కంపల్సరీ ఇట్లా చేసి పెట్టుకోండి. సండే వచ్చినప్పుడు బాటిల్ కడిగి తుడిచి పెట్టుకున్నా. ఇట్లా మొత్తం వేసి చూపిస్తాను మీకు. చూసారా ఎంత ఈజీగానో 3 నెలలు పైన చేసుకోవచ్చు. నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు అయితే మంచిగా చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఎంత హ్యాపీగా ఉందో చూడండి. ఫ్రైలు కారము మన ఛానల్లో వీడియో ఉంది. నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.